హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జోడేశ్వర్ కంప్యూటర్ వర్క్ అండి. నేను ఈ మధ్య యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను అనమాట. పెట్టి 1 మంత్ కూడా అవ్వలేదండి. ఇప్పుడే స్టార్ట్ చేస్తాను వీడియోస్ పెట్టడం. కొన్ని షార్ట్ వీడియోస్ పెట్టాను. లాంగ్ వీడియోస్ అంటే ఏం లేదండి. కొన్ని షార్ట్ వీడియోస్ పెట్టాను వర్క్ గురించి. కొన్ని పిల్లలకు సంబంధించి పెట్టాను అనమాట. సో ఈరోజు వర్క్స్ చాలా ఉన్నాయి. ఇంకా ఫెస్టివల్ వచ్చింది కాబట్టి వర్క్ ఏం చేయలేదండి. నేను కొంచెం ఊరికి వెళ్ళినాను. పిల్లలు తీసుకొని హాలిడేస్ ఉంది కదా అని చెప్పేసి. ఇప్పుడు ఫెస్టివల్ అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ వర్క్స్ వచ్చాయన్నమాట. సో ఉన్నాయండి బ్లౌజ్ అయితే ఇప్పుడు వేయడానికి అయితే నాకు ఖాళీగా అయితే లేని బిజీగా ఉన్నాను. సో ఇప్పుడు కొన్ని వర్క్స్ వేస్తాను, కొత్త వర్క్స్ ఉన్నాయి, కొన్ని ఆల్రెడీ వేసినట్టు ఉన్నాయి. వర్క్స్ అయితే చాలా బాగున్నాయి. అవి మీకు చూపిద్దామని ఈరోజు నేను వీడియో తీస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, నేను ఈ కంప్యూటర్ పెట్టేసి 6 years అయిందండి. 6 years అయింది. కాకపోతే 6 years అయింది. సో మీకు కంప్యూటర్ వర్క్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, వర్క్ గురించి కానీ మిషన్ గురించి కానీ ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. ఏదైనా ఉంటే నేను డౌట్ క్లియర్ చేస్తానండి. అది కూడా ఉషా 550 పెట్టుకున్న వాళ్ళ మాత్రమే, పెద్ద మిషన్ కాదండి. సో బ్రదర్ మిషన్ కూడా కాదు, నాకు ఓన్లీ 450 550 సేమ్ ఒకటే. ఏమంటే ఫ్రేమ్ సైజు కొంచెం తేడా ఉంటుంది. ఇది 14/18 ఉషా 550. అది వచ్చేసి సరిగా ఐడియా లేదండి, చాలా రోజులు అయింది నేను అది పెట్టేసి తర్వాత ఇది పెట్టాను. సో అది నెక్ వచ్చేసి 9 inches వస్తుంది, ఎక్కువ రాదనమాట. ఇది కొంచెం పెద్దగా ఉంటుంది. 14/8 అంటే ఇది 11 inches వస్తుంది వర్క్ వచ్చేసి. సో దాని గురించి సెట్టింగ్స్ మొత్తం తెలుసుకున్నానండి. మొత్తం వర్క్ అంటే ఎలాంటి ప్రాబ్లం వచ్చినా అది సాల్వ్ చేయగలుగుతాను. వర్క్ పెట్టాను, వర్క్ జరుగుతుంది ఇప్పుడు కూడా. సో కొన్ని వర్క్స్ నేను చేశాను, అవి మీకు చూపిద్దామనేసి నేను వీడియో తీస్తున్నాను. సో మీకు చూపిస్తానండి. ఇది వచ్చేసి లోకల్ వాళ్ళవే అండి. నేను బయట ఎక్కడ తీసుకోవట్లేదు, ఆన్లైన్లో. చిన్న మిషనే కదా, మరీ దూరం నుంచి తీసుకుంటే కొంచెం చిన్న మిషన్ కాబట్టి వాళ్ళకి టైంకి అందికపోతే ఇబ్బంది పడతారండి. వర్క్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. కలర్ కాంబినేషన్ కానివ్వండి, ఫినిషింగ్ కానివ్వండి, చాలా బాగుంటుంది వర్క్ అయితే. నేను 6 years అయింది కాబట్టి నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. సో అంటే నాకుందే నేను చెప్పడం ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళదండి. సో నా వరకు నేను బాగానే వేయగలుగుతాను, నేను తీసుకునే మనకి న్యాయం చేయగలుగుతాను. సో ఇక్కడ లోకల్ అమ్మాయిదే అనమాట. ఇది చూడండి, ఇది నెక్ కట్ వర్క్. ఆల్రెడీ మీరు చూసింటారేమో, ఇది కట్ వర్క్ అనమాట. ఇది నెక్ ఇలా వస్తుందండి. శారీది అయితే లేదండి, ఆ అమ్మాయి తీసుకెళ్ళిపోయింది శారీ. ఇంకా థ్రెడ్స్ తీసుకున్నాను కదా అని చెప్పేసి నేను ఇచ్చేసాను అనమాట. సో ఇక్కడ లెమనేలో వచ్చింది, ఇక్కడ వచ్చేసి బార్డర్లో పింక్ వచ్చింది అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనకి లెమనేలో కనిపించేది కదండి. సో అందుకనేసి నేను పింక్ యాడ్ చేశాను. బార్డర్ మొత్తం ఎల్లో ఉంది కదా, అందుకనేసి నేను పింక్ యాడ్ చేశాను అనమాట. చూడండి, బాగా కనిపిస్తుంది అనమాట. సో హ్యాండ్ ఇది చూడండి, హ్యాండ్ ఇలా వస్తుంది. చూడండి, హ్యాండ్ ఇలా వస్తుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట. సో ఏమైనా మిస్టేక్ ఉంటే క్షమించండి, క్షమిస్తారని అనుకుంటున్నాను. యాక్సెప్ట్ చేయండి, సపోర్ట్ చేస్తారని అనుకున్నా. ఇదిగో నెక్ ఇదండి. సో టోటల్గా బ్లౌజ్ అయితే ఇది. ఓకేనా? మీకు కాస్ట్ గురించి ఏమైనా కావాలి, డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్లో మెసేజ్ చేయండి, నేను చెప్తాను. ఇంకా వచ్చేసి ఇది ఒక బ్లౌజ్ అండి. ఇది స్కూల్ వాళ్ళవండి. స్కూల్ వాళ్ళంటే ఒక మేడం తెలిసిన తనే. ఆ మేడం వచ్చేసి నా దగ్గర వర్క్ వేయించుకోవడం కూడా 4 years అయిందండి. మా బాబు ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి నా దగ్గర వేయించుకుంటున్నారు తను. సో ఇప్పటికీ ఒక 30 బ్లౌజెస్ పైన ప్లస్ వేయించుకుంటారండి. సరే ఏ ఫంక్షన్ వచ్చినా, ఏ అకేషన్ వచ్చినా ఖచ్చితంగా నా దగ్గరికి వస్తారు. సో అర్జెంట్ అయినా తెచ్చిస్తారనమాట. ఒకళ్ళు ఈవినింగ్ ఇచ్చారనుకో, నాకు మార్నింగ్ కావాలి లేకపోతే ఆఫ్టర్నూన్ కావాలని చెప్పేసి వెళ్ళిపోతారు. సో నా మీద అంత నమ్మకం అండి. ఎందుకంటే నేను అంటే హార్డ్ వర్క్ చేస్తాను అనమాట. మనం నమ్మి వచ్చిన తర్వాత మన పని అదే కదండి. నమ్మి వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా వాళ్ళకి చేసి ఇవ్వాలి. సో నా పాలసీ అయితే అదండి. నన్ను నమ్మి వచ్చిన వాళ్ళకి వీలైనంత వరకు నేను టైం లేకపోయినా ఒక నైట్ మేల్కొనైనా వేసిస్తాను. ఎందుకంటే మనం చేసే పని అది కాబట్టి మనం నమ్మే వస్తారు వాళ్ళు. సో వేసిస్తుంది అక్క అనేసి పాపం వస్తుంది తను. ఎప్పుడైనా కానీ ముందే ఫోన్ చేస్తుంది, టైం నాకు ఇట్లా బ్లౌజ్ కావాలక్క అని. సర్లే వేసిస్తానులే అని చెప్తాను. తనదే అండి ఇది బ్లౌజు. శారీ మీకు చూపిస్తాను. ఓకే, శారీ చూపించిన తర్వాత బ్లౌజ్ చూపిస్తాను. ఇదిగోండి శారీ, ఇది కనిపిస్తుందండి మీకు. శారీ ఓపెన్ చేయడం లేదు, ఎందుకంటే ఇవి ఒక 6 sarees ఉన్నాయి. అన్ని వాళ్ళ మేడం వచ్చి టీచర్ అనమాట. తనకి స్కూల్ ఉంది, స్కూల్ వాళ్ళదనమాట. వాళ్ళ స్కూల్లో ఉండే మేడమ్స్ వాళ్ళందరూ టీచర్స్ కూడా
నా దగ్గర వర్క్ చేయించుకుంటున్నారు. మేడమే మేడమే చెప్పారనమాట, ఇట్లా నేను వేయించుకున్నా అంటే వాళ్ళు కూడా పాపం అందరూ ఇచ్చారండి. ఆ మేడం చాలా హెల్ప్ చేస్తారు నాకు. ఇది చూడండి, తనది బ్లౌజ్. ఏమంటే ఇప్పుడు తనది శారీ ఓపెన్ చేస్తే మళ్ళీ మొత్తం ఫోల్డింగ్ అంతా శారీ అంతా ఇదైపోతుందని నేను చూపించడం లేదు. తనే అనమాట శారీ. ఈ శారీ కాకపోతే దీంట్లో వచ్చేసి మీకు ఒక విషయం చెప్పాలండి. ఇదేంటంటే లెమినెల్ వచ్చిందండి. బ్లౌజ్ వచ్చేసి చూపిస్తాను నేను. బ్లౌజ్ వచ్చి లెమినెల్ వచ్చింది. సో అది నచ్చలేదు వాళ్ళకి. అయినా బ్లౌజ్ కూడా ఇలా ఉంది కదా, వర్క్ కూడా బాగుండదు లెక్క, వద్దు ప్లేన్ తీసుకొని వేయమని చెప్పారు. సో ఆల్మోస్ట్ వాళ్ళు 6 శారీస్ ఉన్నాయి మేడంతో పాటు కలిపి, వాళ్ళు ఒక 5 మెంబర్స్ టీచర్స్వి. సో అందుకని చెప్పేసి అన్నిటికీ ప్లేన్ తీసుకున్నారు. క్లాత్ కూడా నా దగ్గర అండి. సో ఆఫర్డ్ క్లాత్ అనమాట, క్వాలిటీ చాలా బాగుంటుందండి. సో అది ఆ శారీది బ్లౌజ్ అండి. చూడండి, నెక్ ఇలా ఇలా వేసాను అనమాట. మీకు కనిపిస్తుందా నెక్? చూడండి, నెక్ వచ్చేసి ఇదనమాట. ఓకే, హ్యాండ్ నెక్కి సింపుల్గానే వస్తుందండి, హ్యాండ్కు కొంచెం హెవీగా వస్తుంది. ఇదిగోండి, ఇది ఫ్రంట్, ఇది వచ్చేసి హ్యాండ్ అనమాట. హాఫ్ హ్యాండే అండి. స్టోన్స్ అన్ని పెట్టాను. బాగుందా వర్క్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. సో మీకు వీడియోలో క్లారిటీగా రాలేదేమో, చూడడానికి అయితే చాలా బాగుంది. సో నెక్కు అయితే నేను స్టోన్ లేస్ పెట్టాను అనమాట. ఆ మేడంకి ఎప్పుడు నేను పెడుతుంటా స్టోన్ లేస్, అంటే కొంచెం మగ్గ వర్క్ లుక్ రావాలని చెప్పేసి పెడుతుంటాను. ఈ సారీది ఇది బ్లౌజ్ అనమాట. ఈ మేడం చూస్తే ఇంకొక మేడం వేయించుకున్నారండి. ఆ మేడంది కూడా సేమ్ శారీనే. సో కాకపోతే కలర్ వేరేదండి, మెరూన్ అనమాట. మెరూన్ అండ్ గ్రీను, దానికి మళ్ళీ ప్లెయిన్ బ్లౌజే, సేమ్ వర్కే అండి. దీనికైతే ఇంకా స్టోన్స్ పెట్టలేదు, వర్క్ అయిపోయింది, జస్ట్ తీసి పక్కన పెట్టాను అంతే. సో సేమ్ డిజైన్ అండి ఈ మేడంకి కూడా. ఇదిగో చూడండి, ఇంకా స్టోన్స్ అన్నీ పెట్టాలి. వర్క్ ఫినిషింగ్ కానీ చాలా బాగుంటుంది, బాగా వస్తుందండి ఉషా 550లో. చూడండి, ఏమంటే బ్యాక్ సైడ్ మనకి బుట్టీస్ రావండి. ప్రాబ్లం ఏమంటే చిన్న మిషన్ కదా, మనం బుట్టీస్ పెట్టేసరికి ఏమవుతుందంటే క్లాత్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. బ్యాక్ సైడ్ ఎక్కడెక్కడ రావాలి బుట్టీస్ అని మనం మార్కింగ్ వేసి పెట్టుకున్నా ఒక 6-7 టైం పెట్టాల్సి వస్తుంది. అట్లా పెట్టినప్పుడు ఏమవుతుందంటే బ్లౌజ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. అట్లయితే ఇబ్బంది కదా, అందుకనేసి నేను ఓన్లీ స్టోన్సే పెడతానండి. ఇదిగోండి మేడం పెట్టాను చూడండి, ఇట్లా స్టోన్సే పెడతాను అనమాట. మరీ ఖాళీగా లేకుండా నేను ఇవి మగ్గం వర్క్ ఇవి వస్తాయి కదండి, క్లిప్ స్టోన్స్, అవి పెట్టాను. మామూలుగా అయితే ఈ స్టోన్సే పెడతాను నేను. చూసా, ఇది కూడా నేను మేడం చెప్పాను కదా, అంటే ఈ మేడంది అనమాట. నేను ముందు ఇందాక చెప్పాను కదండి, ఆ మేడం పేరు ప్రసన్న. సో ఆ మేడంది అనమాట బ్లౌజు. అప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వేయించుకున్నారండి. చూడండి, ఇది హ్యాండ్. అతను ఎప్పుడు హాఫ్ హ్యాండే ఎక్కువ వేసుకుంటారు, ఫుల్ హ్యాండ్ వేసుకోరు అనమాట. ఇదిగోండి, ఇది నెక్, ఇది మెజర్మెంట్స్కి ఇచ్చారండి. చూడండి, ఓకే. ఫ్రంట్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. బాగుంది కదా డిజైన్. ఇది 4 years అయిందండి, అసలు ఏం కాలేదు. ఎందుకంటే వర్క్ కూడా చాలా బాగుంది. ఇది ఎప్పుడు వేయించుకున్నారంటే ఒక 3 years అయింటుందండి. వాళ్ళ హౌస్ కట్టారు, గృహప్రవేశానికి వేయించుకున్నారండి. సత్యనారాయణ వ్రతం చేస్తారు కదా, అప్పుడు వేయించుకున్నారు. చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్. శారీ మొత్తం వచ్చేసి ఈ కలర్ అండి. సో లైట్ డార్క్ ఉంటుంది. నేను శారీలో యూజ్ చేసి కలర్ చేస్తున్నాను అనమాట. అన్ని లీవ్స్ అనమాట, చాలా బాగుంది. చూడండి, దగ్గర నుంచి కూడా మీకు నేను చూపిస్తున్నాను. సో ఆ మేడం అనమాట. అయితే బ్యాక్ సైడ్ అదే అండి, నేను ఓన్లీ స్టోన్సే పెడతాను. ఎందుకంటే బుట్టీస్ రావు, బుట్టీస్ పెడితే మనకి ఇబ్బంది, క్లాత్ డ్యామేజ్ అయిపోతుంది, మనకు కూడా చాలా టైం టేకింగ్ అండి. అది పెద్ద మిషన్ అయితే బ్యాక్ ఫ్రంట్ ఒకసారి వచ్చేస్తుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. 2 hands ఒకసారి, బ్యాక్ ఫ్రంట్ ఒకసారి వచ్చేస్తుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. కొన్ని బుటీస్ కూడా దానికే వచ్చేస్తాయి ఆల్రెడీ. మన చిన్న మిషన్కి రావు, కొన్ని వస్తాయి. కానీ మనం వేసే 2 partsకి ఈ బుట్టీస్ వేయాలంటే 4 parts వేయాలి. అట్లా వేయాలంటే క్లాత్ చాలా డ్యామేజ్ అవుతుంది, మనకు కూడా హార్డ్ వర్క్. ఇంకోటి ఏమంటే ఆ నెక్ జాయింట్ అనేది కరెక్ట్గా రావాలి, లేకపోతే బ్లౌజ్ మొత్తం చెడిపోతుందండి. అందుకనేసి నేను బ్యాక్ సైడ్ నేను బుట్టీస్ వేయను. సో ఇది ఇంకొక డిజైన్ అండి. ఇది వచ్చేసి ఇది చెప్పాను కదా 6 sarees, అందులో ఇంకొక మేడంది. ఇదిగోండి, హ్యాండ్ ఇలా వచ్చింది, ఇంకా స్టోన్స్ పెట్టాలండి. ఈ డిజైన్ అయితే సూపర్, చాలా బాగా వచ్చింది. నెక్ అయితే ఇది కొంచెం డిఫరెంట్గా వచ్చింది అనమాట. చూడండి, ఇదిగోండి, మీకు కనిపిస్తుందా?
ఇదో ఫ్రంట్ ఇది. ఓకే, మనకి బ్యాక్ సైడ్ ఇలా వస్తుందండి. చాలా బాగుంది చూడండి. ఇంకా స్టోన్స్ పెడితే ఇంకా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట. ఫ్రంట్ కూడా డిఫరెంట్గా వచ్చింది, మనకు రోజు వచ్చేలా కాకుండా. ఇది కొత్త డిజైనే, అంటే మరీ చాలా రోజు ఏం కాలేదండి. ఒక 5 months 4 months అయింది ఈ డిజైన్ కూడా రిలీజ్ అయ్యి. మనకి డిజైన్ చాలా బాగుంటుంది. ఇదిగోండి అన్నీ ఆ మేడం వెల్వెట్ శారీస్ చూడండి. ఇదిగోండి ఇది కూడా ఏమంటే నేను తీయడం లేదు, తీస్తే కన్ఫ్యూజ్ అయిపోతుంది మేడం వాళ్ళకని చెప్పేసి. ఇదిగోండి ఇది రామ కలరు, ఇంకొకటి బ్లూ పెట్టాను. మొత్తం 6 శారీస్ అండి. ఇదిగోండి మొత్తం మేడం వాళ్ళవే. స్కూల్ యాన్యువల్ డే ఉందని చెప్పారు, ఫంక్షన్ ఉంది చెప్పారు. 12-6కి ఖచ్చితంగా కావాలండి. ఏమంటే వాళ్ళు మళ్ళీ బ్లౌజ్ ఇది కూడా గ్రీన్ అండి. సో అన్నీ అవే బ్లౌజెసే, అన్ని శారీస్ అయ్యే. బ్లౌజ్ కూడా ఇంచుమించు సేమ్ అలాగే ఉంటాయండి. వర్క్స్ అయితే చాలా బాగున్నాయి, అన్నీ మంచిగా సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. సో వాళ్ళ బడ్జెట్లో సెలెక్ట్ చేసుకున్నారు. వర్క్లు చాలా బాగున్నాయి. ఇంకా నేను ఏమంటే ఇంకా 3 daysలో, ఒక 2 daysలో కంప్లీట్ చేయాలండి. ఇప్పటికి ఒక 3 కంప్లీట్ అయిపోయాయి, ఇంకా 3 ఉన్నాయి. ఇంకా ఒకటి పెట్టాను, 3 కాదండి 8 మొత్తం. ఇప్పటికి ఇంకా 2 ఉన్నాయండి, ఇంకా 3 ఏమి ఉన్నాయి, ఒకటి రన్నింగ్లో ఉంది. సో ఇప్పుడు నేను వీడియోని ఇప్పుడు టైం ఎంత అయిందంటే 3 అయిందండి ఆఫ్టర్నూన్. ఇప్పుడు వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఇంకా 3:30 అయితే మా పాప వచ్చేస్తుంది, డిస్టర్బెన్స్గా ఉంటుందని నేను మాటలు కూడా వినిపించాను. సో మైక్ లేదండి, ఈ మధ్యగా నేను స్టార్ట్ చేస్తాను. సో మీకు వాయిస్ వినిపిస్తుందో లేదో క్లారిటీగా నాకు తెలియదు, నేనైతే గట్టిగానే మాట్లాడుతున్నాను. ఇంకా 4:30కి మా బాబు వస్తాడు. ఇంకా ఇద్దరు గొడవ పడతా అల్లరల్లరిగా ఉంటుంది. సో ఇంకా వీడియో చేయాలన్నా కొంచెం కుదరదని చెప్పేసి నేను ఇప్పుడు సైలెంట్గా ఉంది, ఏ డిస్టర్బెన్స్ లేదని చెప్పేసి వీడియో చేస్తున్నాను. సో వర్క్స్ అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను కొత్త కొత్త మంచి మంచి వీడియోలు పెట్టాలని అనుకుంటున్నాను. సో వర్క్ గురించి కానివ్వండి, మీకు మిషన్ డౌట్ గురించి కానీ ఏమన్నా ఉన్నా కానీ నాకు కామెంట్ చేస్తే నేను చేస్తానండి, వీడియో మీకు పెడతానండి, డౌట్ క్లియర్ చేస్తాను. సో ఇంకో విషయం ఏంటంటే చాలామంది ఈ ఫీల్డ్లో రావాలని ఉంటుంది, అది మామూలు అండి. ఆడవాళ్ళకి మనం ఏదో ఒక పని చేయాలి అని ఉంటుంది ఖచ్చితంగా. సో నేను పెట్టినప్పుడైతే చాలా తక్కువ ఉన్నాయండి, అంటే అప్పటికి చాలా తక్కువ అనమాట. ఈ వర్క్ మిషన్లో ఏంటంటే ఎవరో ఒకరు పెట్టుకునేవాళ్ళు. సో అంత బడ్జెట్ పెట్టి తీసుకోవాలంటే మిషన్ కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు. సో నేను కూడా అంతే అండి, నేనేం లోన్ తీసుకోలేదు, సో క్యాష్ పెట్టి తీసుకోలేదు, స్టార్టింగ్ కదా. డైరెక్ట్గా ఏం చేశానంటే మా సిస్టర్ వాళ్ళ దగ్గర మనీ తీసుకొని, సో నేను ఇంట్రెస్ట్గా తీసుకొని మిషన్ తెచ్చానండి. ఇంకోటి ఏంటంటే మనం బ్యాంక్ లోన్ తీసుకుంటే ఇబ్బంది పడతాం. ఇట్లా బ్యాంక్ లోన్ ఎవరైనా తీసుకోవాలనుకునే వాళ్ళు దయచేసి ఆలోచన మానుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫీల్డ్లో చాలా పోటీ ఉన్నారండి. ఇప్పుడు మా వీధిలో ఒక మిషన్ ఉంటే పక్క వీధిలోనే ఒక 2-3 ఉంటాయన్నమాట. సో మనం వేసేదానికి వాళ్ళు వేసేదానికి కొంచెం చాలా తేడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఫీల్డ్లో చాలా పోటీ ఉంది. ఇప్పుడు ఎలా ఉందంటే ఇంటికి ఒక కుట్టు మిషన్ లాగా అయిపోయిందనమాట వర్క్ మిషన్. సో ఇది చాలా చీప్గా చేస్తున్నారండి. సో అందుకని మనలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. సో ఈ కంప్యూటర్ వర్క్ వేసే వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది నాకు తెలిసి, ఈ అనుభవం కూడా ఎదురై ఉంటుందండి. నేను ఇంకా దీని గురించి చాలా విషయాలు చెప్పాలనుకున్నాను, ఖచ్చితంగా చెప్తాను. సో ఇప్పుడు మరీ అన్నీ చెప్పేస్తే బాగుండదు కదా, మరి వీడియో కూడా లెంత్ ఎక్కువైపోతుంది. నేను ఫస్ట్ ఏ మిషన్ తీసుకున్నాను, ఆ మిషన్ ఎందుకు అమ్మేశాను, మళ్ళీ ఉషా 550 ఎందుకు మిషన్ తీసుకున్నాను, సో మిషన్ గురించి మీకు ఎందుకు చెప్పాలనుకుంటున్నాను, లోన్ తీసుకోవద్దు అనే వీటి మీద నేను మళ్ళీ ఒక వీడియో చేస్తానండి. నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అయ్యింది అని ఖచ్చితంగా చెప్తాను. ఇంకో విషయం ఏంటంటే హెల్త్ గురించి కూడా చెప్పాలనుకున్నాను. సో అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు, మన ఏజ్ వాళ్ళు కూడా ఉంటారు కదండి, కొంతమంది ఈ వర్క్లో ఉంటారు. సో ఇంట్లో హౌస్ వైఫ్గా ఓన్లీ ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు, పిల్లలు ఉన్న వాళ్ళు ముఖ్యంగా. సో ఇప్పుడు వాళ్ళకు కూడా నేను కొన్ని టిప్స్ చెప్పాలనుకున్నాను. అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉండి డెలివరీ అయ్యే వాళ్ళు, డెలివరీ అయిన తర్వాత ఎలా ఉండాలి అనేది. ఎందుకంటే నేను కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ నేను చాలా ఫేస్ చేస్తానండి, ఇప్పుడు కూడా నేను చాలా సఫర్ అవుతున్నాను. సో నాలాగా ఎవరు బాధపడద్దని చెప్పేసి నేను కొన్ని మీకైతే చెప్పాలి అని అనుకున్నాను, యూజ్ అయ్యేటివి టిప్స్ అన్నీ. ఓకే, ఇప్పుడు నేను అన్నీ ఒకేసారి చెప్పలేను కదా, మీకు కూడా బోర్ కొడుతుంది. ఈ కొత్తగా కాబట్టి వీడియోలో ఏమైనా ఇది ఉంటే దయచేసి క్షమించండి, తిట్టుకోవద్దు. ఏదైనా ఉంటే కామెంట్ చెప్పండి, కామెంట్ పెట్టండి, మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఏదైనా కానీ. ఓకే, సో వీడియో పరంగా కూడా నేను సరిగా మాట్లాడలేకపోయింటే క్షమించండి. ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం అనమాట నేను వీడియో చేయడం, ఇట్లా డైరెక్ట్గా ఎప్పుడు చేయలేదు, ఓన్లీ షార్ట్ వీడియోసే పెట్టాను. సో ఇట్లా కెమెరా ముందుకు కూడా వచ్చి వీడియోస్ చేయాలని ఐడియా లేదు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే భయం. అంటే మనం చేస్తే ఎట్లా వెళ్తుందో జనాల్లోకి. ఎందుకంటే ఇన్ని రోజు నేను చూస్తుంటా అండి. కామెంట్ తట్టుకునే ఇది స్టామినా కూడా ఉండాలి మనకి. మనం ఏదైనా చిన్న పొరపాటు చేసినా దాన్ని ట్రోలింగ్ చేసేస్తారు. కామెంట్స్ పెట్టేస్తారు. అదే భయం నాకు. సో, నేను ఈరోజు వచ్చి ధైర్యంగా దేవుడి మీద భారం వేసి చేస్తున్నాను. సో, మీరు గనుక ఎంకరేజ్ చేసి ఈ వీడియోకి లైక్స్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏమైనా హెల్త్ పరంగా కానీ అంటే నాకు తెలిసినవి నేను ఫేస్ చేసినవి మీకు చెప్పగలుగుతాను. వర్క్ గురించి ఇంకా ఏమైనా కొన్ని టిప్స్ కావాలంటే అన్నీ చెప్పగలుగుతానండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో, కొంచెం సపోర్ట్ చేయండి దయచేసి. మా కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తేనే కదా మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే నేను కూడా ఇంకొకరిని ఎంకరేజ్ చేయడానికి బాగుంటుంది. పెట్టండి పర్లేదు బాగుంటుందని. ఇప్పుడు నన్నే ఎంకరేజ్ చెప్పితే ఇంకోటి నేను ఎంకరేజ్ చేయలేనండి. ఎందుకంటే నేను పెట్టిన ఛానల్ బాగుంటేనే వాళ్ళకి నేను చెప్పగలుగుతాను. పర్వాలేదు ఏం లేదు చేయగలుగుతామని. సో, నేను ధైర్యం చేసి ఈరోజు చేస్తున్నాను. సో, మీ అందరి ముందుకు వచ్చాను కూడా ధైర్యం చేసి. మీరు నా వీడియోని చూసి నా వర్క్స్ అన్ని చూసి సో నా మాటలు ఏమైనా మిస్టేక్ ఉన్నా దయచేసి క్షమిస్తారని అనుకుంటున్నాను. సో, యాక్సెప్ట్ చేయండి. ఏమైనా పొరపాట్లు ఉంటే కామెంట్ చేయండి, సర్చ్ చేసుకుంటాను. ఓకేనా? ఇంతే అండి ఇప్పటికైతే. ఇంకా ఏవైనా మీకు డౌట్స్ ఉంటే నేను మళ్ళీ కొన్ని వర్క్ గురించి కానీ మిషన్ గురించి అని మళ్ళీ ఒక వీడియో చేస్తాను మీకు. ఎందుకంటే ఈ కంప్యూటర్ వర్క్ చాలా ప్రాబ్లంగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే మగ్గం వర్క్ అంటే ఇది వర్క్ అనేది చాలా పోటీ ఉంది ఇందులో. అంటే ముఖ్యంగా మనలాగా ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందండి నేను చెప్పేటివి. మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు వీడియో తీసి పెడతాను. సో, కామెంట్కైనా రిప్లై ఇస్తాను నేను. వర్క్ అన్నీ నచ్చినాయని అనుకుంటున్నాను. ఇంకా ఉన్నాయండి వేసే వర్క్. సో, వర్క్స్ అన్నీ ఉన్నాయి. కాకపోతే ఒక 2 డేస్లో అన్నీ అయిపోచేయాలి. నాకు ఈ సీజన్లో ఎట్లా అంటే వస్తే అన్నీ ఒకేసారి వచ్చేస్తాయి. మీద వచ్చేస్తాయి అనమాట. లేదనుకోండి ఒక 10 డేస్ ఖాళీగా ఉండిపోతా. అంటే ఈ ఫీల్డ్ అలాంటిది అనమాట. మనకి డైలీ ఉండవు. సో, మ్యారేజెస్ కానీ ఏమైనా అకేషన్స్ కానీ ఫెస్టివల్ కానీ ఇట్లా ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఎంగేజ్మెంట్స్ ఇలాంటి వచ్చినప్పుడు వర్కులు బాగుంటాయి. సో, ఇంకోటి అంటే సీజన్ లేనప్పుడు వర్క్స్ అయితే ఉండవండి. నిజంగానే ఉండవు. ఇంకోటి అంటే యూట్యూబ్లో పెద్ద వైరల్ చేసేస్తున్నారు. ఈ కంప్యూటర్ మిషన్ పెట్టుకుంటే నెలకి లక్షలు సంపాదించవచ్చు అని. ఒకరేమో 1,00,000 అంటారు, ఒకరు 2,000 అంటారు, ఒక 50,000 అంటారు. అది ఎంతవరకు నిజం అనేది నేను చెప్తాను మీకు. సో, మీకు ఆల్రెడీ తెలుసుంటే ఓకే. కొత్త వాళ్ళు ఇప్పుడు ఇంకా పెట్టుకోవాలనుకుంటుంటారు. లోన్ తీసుకొని అలాంటి పొరపాటు చేయొద్దు. సో, నేను కొన్ని చెప్తాను. దాన్ని బట్టి మీరు ఒక వర్క్ పెట్టుకోవాలంటే పెట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు. సో, దాని గురించి తెలుసుకొని పెట్టుకోండి అని చెప్తున్నాను అనమాట. ముందే మనం పెట్టుకొని అంత అమౌంట్ పెట్టేసిన తర్వాత మనకి వర్క్ జరగలేదనుకోండి ఇబ్బంది పడతాం కదా, అందుకనేసి. సో, దీని గురించి నేను మళ్ళీ ఒక వీడియో మీకు పెడతానండి. సో, ఇప్పుడైతే వర్క్ అన్నీ నచ్చినాయని అనుకుంటున్నాను. సో, నచ్చింటే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు చెప్తానంటే నేను పెట్టే వీడియోస్ వస్తాయని. మీకు వస్తాయి, మీరు చూడడానికి కూడా అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే ఎలా తెలుస్తుంది నేను పెట్టే వీడియోలు మీకు మీ వరకు రావు కదా. సో, మీకు తెలిసిన అనుకుంటే షేర్ చేస్తే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అంటే కొన్ని తెలియని విషయాలు వాళ్ళు కూడా తెలుసుకోగలుగుతారు అనమాట. సో, ఇంతే అండి ఈరోజుకి. ఓకే. ఇంకేం మాట్లాడాలో నాకు తెలియదు, ఫస్ట్ టైం కాబట్టి. ఇంకా రోజు రోజుకి తెలుసుకుంటాను ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఏం చెప్పాలి అని. సో, ఓకే అండి. ఇంతవరకు అయితే ఓకే. మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఏమైనా తప్పులు ఉంటే పొరపాట్లు ఉంటే క్షమించండి. సో, నన్ను కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. యూట్యూబ్లో చాలామంది లేడీసే ఉన్నారండి. చాలా వరకు నేను కూడా చూస్తుంటాను యూట్యూబ్. అంటే వాళ్ళని చూస్తే నేను కూడా కొంచెం ఇన్స్పైర్ అనమాట. నేను కూడా చేయొచ్చు కదా, అందరూ చేస్తున్నా నేను ఎందుకు చేయట్లేదు అని. కాకపోతే నాకు బాబున్నాడు కాబట్టి కుదరదు కదా. అందుకనేసి కొంచెం ఇన్ని రోజులు టైం తీసుకున్నాను. ఇప్పుడు బాబు స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి కొంచెం టైం దొరుకుతుందండి. అందుకనేసి చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ 4:30కి బాబు వస్తాడు, 3:30కి పాప వచ్చేస్తుంది. ఇద్దరు గొడవ పడుతుంటారు. నేను ఏం చేయలేను అనమాట. వీడియో షూట్ చేయలేను, ఏం చేయలేను. ఇంకా వర్క్ చేసుకొని వాళ్ళిద్దరు గొడవ పడుతుంటే వాళ్ళని చూసుకోవడమే సరిపోతుంది నాకు. ఇంకా పాప మళ్ళీ 5కి ట్యూషన్ వెళ్ళేంత వరకు టైం సరిపోతుంది నాకు. సో, నేను ఎక్కువగా బుర్ర తింటానని అనుకోకుండా నా వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. ఇంకా ముఖ్యంగా ఈ మేడంకి అయితే నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అండి. సో, వర్క్ పెట్టేటప్పటి నుంచి ఇప్పటి వరకు నా దగ్గరే పాపం అన్ని వర్క్స్ చేయించుకున్నారు. తనే చేయించుకోవడం కాకుండా వాళ్ళ స్కూల్లో మేడమ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ చాలామందికి చెప్తున్నారు. ఇట్లా మనకి ఫ్రెండ్స్ అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా వర్క్లో చాలా యూజ్ అవుతుంది. సో, ఆ మేడం నాకు వర్క్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఆ మేడంకి చెప్తున్నాను నేను. ఓకే, బాయ్.